అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడంతో కాంగ్రెస్ సర్కార్ మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే పలు యాప్లను తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను అందుబాటులోకి తెచ్చింది. మహబూబ్ నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ ఈ యాప్ ద్వారా దరఖాస్తుదారులు వివరాలు సేకరించారు. ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకపోవడంతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి యాప్ను అధికారికంగా ప్రారంభించారు. శుక్రవారం నుంచి లబ్ధిదారుల వివరాలు నమోదు చేయాలి. ఈ యాప్లో దరఖాస్తుదారు పేరు, ఆధార్ సంఖ్య, సొంత స్థలం ఉందా, ఆదాయం ఎంత, గతంలో ఏదైనా గృహ పథకంలో లబ్ధి పొందారా వంటి 30 నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి. దరఖాస్తుదారుల ఇళ్లకి వెళ్లి అధికారులు ఆయా వివరాలను యాప్లో నమోదు చేస్తారు. వాటి ఆధారంగా ఈ పథకానికి ఆయా దరఖాస్తుదారులు అర్హులా కాదా అనేది తేల్చనున్నారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనుంది. ఈ విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. ఆత్మ గౌరవంతో బ్రతకాలి అనుకున్నప్పుడు సొంత ఇల్లు ఉండాలి, ఆ కళ నెరవేరాలి. ఆ కళ నెరవేరాలి అంటే మొదట ఇంటి పట్ట, ఇంటి స్థలం ఉండాలి. అందుకే ఏ ఊర్లో అయినా గుడి లేని ఊరు ఉండొచ్చేమో కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు ఈ దేశంలోనే లేదు అని నేను గర్వంగా చెప్పగలను. ఎంత మారుమూల ప్రాంతానికి వెళ్ళినా చిట్టడువుల్లో నివసించే ఆదివాసీలకు కూడా ఇందిరమ్మ కాలనీలను, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి వాళ్ళు సొంత ఇంటి కళను నెరవేర్చే విధంగా ఇండ్లు కట్టుకోవడానికి అన్ని రకాలుగా నాకు తెలిసి 10,000 రూపాయలతో మొదలుపెట్టి మొదట్లో 4 తాటాకులు, 10 వెదర్ బంగులు, 4,000 రూపాయల నగదుతో మొదలైన ఇందిరమ్మ ఇల్లు కాలక్రమేణా రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు 1,25,000కు పెరుగుకుంటూ వచ్చింది. ఈరోజు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పెరిగిన ధరలు పేదవాడి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకొచ్చినాం. ప్రజాపాలనలో గ్రామ సభల ద్వారా సేకరించిన అప్లికేషన్లను విశ్లేషించడమే కాకుండా అర్హులైన అందరి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ఈ కార్యక్రమం లక్ష్యం ఎంత గొప్పదైనా అమలులో లోపాలు ఉంటే పూర్తిగా ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటుంది, పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుందన్న ఆలోచనతోటి ఒక గొప్ప లక్ష్యంతో ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లు పరిశీలించడమే కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడించి ఏ ఒక్క ఇల్లు కూడా అనర్హులకు అందకూడదు, అర్హులైన వాళ్ళకే ఇల్లు చెందాలి అన్న ఆలోచనతో నూతనంగా ఒక యాప్ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి స్థాయిలో, పునాది స్థాయిలో, గోడల స్థాయిలో, స్లాబ్ స్థాయిలో, ఇల్లు పూర్తి చేసుకునే స్థాయిలో ప్రతి స్థాయిలో సాంకేతిక నైపుణ్యంతో ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా గతంలో చంద్రశేఖరరావు గారు గత ప్రభుత్వం రద్దు చేసిన హౌసింగ్ శాఖను పునరుద్ధరించడమే కాకుండా పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకుంటూ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని యాప్ని ఈరోజు రిలీజ్ చేయడమే కాకుండా విధి విధానాలను కూడా సరళీకృతం చేసి, ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా ఆర్థిక ఏదైనా అప్పు సప్పు చేసి కుటుంబంలో 2-3 ఉంటే ఇంకా కొంచెం మంచిగా కట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు వెసులుబాటు, ఇంటి స్థలం ఒకవేళ ఉంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకంతో పాటు వాళ్ళు అదనంగా ఒక గది నిర్మించుకున్నా కూడా ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు, తద్వారా వాళ్ళు ఇంకా ఉన్నతంగా బ్రతకడానికి అవకాశం ఉంటుందని చెప్పి పేదలకు వెసులుబాటు కల్పించాలన్న ఆలోచన సూచన మా మంత్రి గారు చేయడంతో ఉప ముఖ్యమంత్రి గారు నేను కూడా ఇది మంచి సూచన అని చెప్పి వాటిని ఆమోదించడం జరిగింది. సో తప్పిదాలు జరగకుండా ఉండడానికి, పేదలకు ఏది మేలు జరుగుతుందో పేదలకు న్యాయం చేయడానికి అవసరమైన అన్ని నిర్ణయాలు
పారదర్శకంగా తీసుకోవాలనేది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగా మొదటి సంవత్సరము ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల కేటాయింపులో భాగంగా 4,50,000 ఇండ్లకు 5 లక్షల రూపాయలతోని పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యాప్ను ప్రవేశపెట్టడం ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా సరళీకృతంగా జరగడానికి అవకాశం కలిగింది. అందుకే ఈరోజు తెలంగాణ పేదలందరికీ ఇది ఒక పండుగ. ఇందిరమ్మ రాజ్యంలో నిజంగా పేదలు ఇంటి ముందు వెలుగులతో పండుగ చేసుకునే సందర్భము. పెద్దలు అందుకే అన్నారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాము. ఇంట్లో యుక్త వయస్కు పెళ్లికి వచ్చిన వాళ్ళ బాధ్యతను పెళ్లి చేసి ఆ కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇల్లు కట్టుకొని ఆత్మగౌరవంతో వారి ఇంటి ముందే వాళ్ళ పండుగ కార్యక్రమాలను చేపట్టుకోవడానికి ఇది అవకాశం ఇస్తుంది. ఈరోజు మీరు అనుకోవచ్చు లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు, ఏ రకంగా ఎంపిక చేస్తారని. అత్యంత నిరుపేదలు మొదటి ప్రాధాన్యత. అత్యంత నిరుపేదల్లో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, నిరుపేదలే చాలా మంది ఉన్నప్పుడు ఇందులో ప్రాధాన్యత దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్, వీళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వరుస క్రమంలో. ఎందుకంటే ఒక ప్రాధాన్యత అంటూ లేకపోతే రాజకీయ పైరవీలకు ఒత్తిడికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాధాన్యత క్రమంలో వీళ్ళకి కేటాయించడం జరుగుతుంది. అందుకే ఈ వేదిక మీద నుంచి ఐటీడీఏ ప్రాంతాలకు ఈ కోటాలతో సంబంధం లేకుండా అక్కడ ఉండే జనాభా ప్రాతిపదికన అదనంగా కొన్ని వేల ఇండ్లు మంజూరు చేయాలని మేము ఈరోజు అనుకున్నాం. ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా మేము పరిశీలిస్తాము, వాటిని ప్రత్యేకంగా తీసుకుంటాము. ఏంటంటే నిజమైన లబ్ధిదారులు తెలంగాణ మూల పురుషులు, ఈ ప్రాంతానికి ఈ ప్రాంత మట్టి మనుషులు వాళ్ళే. ప్రభుత్వ సంక్షేమ పథకం వాళ్ళకి చేరినప్పుడే మా లక్ష్యం నెరవేరినట్టు. అందుకే ఈరోజు సీతక్క గారు పదే పదే నా దృష్టికి ఈ ఆదివాసులకు సంబంధించి ప్రత్యేకంగా ఇండ్లు ఇవ్వాలి అని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకే ఈరోజు మా మంత్రివర్గ సహచరుల అనుమతితోని ఆదివాసీలకు ప్రత్యేక కోట, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల కోట కాకుండా అదనంగా ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల జనాభాను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం ఒక ప్రత్యేక ప్యాకేజ్ కేటాయించడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ అచ్చంపేటలో చెంచులు ఉన్నారు, నల్లమల్ల అడవుల్లో ఉండే చెంచులను ఏ రోజు వాళ్ళకు న్యాయం చేద్దామన్న ఆలోచన గత 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం చేయలే. వాళ్ళని మనుషులలాగా గుర్తించడానికి కూడా ఆ ప్రభుత్వం ముందుకు రాలే. మరి అలాంటి వాళ్లకు న్యాయం చేయాలి, అలాంటి వాళ్లకు ఇందిరమ్మ రాజ్యంలో మేలు జరగాలి అన్న ఆలోచనతోటి గోండులు, ఆదివాసులు, ఆదిలాబాద్ జిల్లాలు మీకు తెలుసు ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలకు నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకందరికీ ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకు నిధులు ఇచ్చినము. ప్రత్యేకంగా వాళ్ళ గూడాలను అభివృద్ధి చేయడానికి ఆ రోజు మాట ఇచ్చొచ్చినము. అది ఖమ్మం, భద్రాచలం కావచ్చు, లేదా ఉట్నూరు ప్రాంతం కావచ్చు, ఎన్ని ఐటీడీఏ ప్రాంతాలు ఉన్నాయో ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా ప్రభుత్వము పరిగణిస్తుంది. వాళ్ళకు మేలు చెయ్యడానికి ఆ పేదలకు ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా మొట్టమొదట వాళ్ళ ఆత్మవిశ్వాసంతో బ్రతికే విధంగా ఈ ప్రభుత్వం మా కోసమే ఉన్నది, ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అని ఆదివాసీలు భావించే విధంగా వారికి ప్రత్యేకంగా నిధులను విడుదల చేస్తాం, లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు 25,04,000 ఇందిరమ్మ ఇండ్ల పంపకాలు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. 25,04,000 ఇండ్లు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే పేదవాళ్ల కోసం, పేదవాళ్ల బలిదానాలతో, పేదవాళ్ల త్యాగాలతో, పేదవాళ్ల పోరాటాలతో. పేదవాళ్లే అన్ని కష్టాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే
ఆ పేదవాళ్లకు చంద్రశేఖరరావు గారు ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 1,52,000 అని ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు. అందులో 65,000 పూర్తి చేసి మిగతా అర్ధాంతరంగా ఆగిపోయినాయి. ఇప్పుడు వాటిని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకున్నాం. నిన్నగాక మొన్ననే వాటిని పూర్తి చేయడానికి దాదాపుగా 195 కోట్ల నిధులను వారు అసంపూర్తిగా వదిలేసిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయడానికి కూడా 195 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం విడుదల చేసింది. వారు మేమే కట్టినాం, మీరు మూసీ నదిలో పేదలకు ఇస్తున్నాయి మేమే, మీరు అర్ధాంతరంగా అక్కడ వదిలేసి పోయినరు. 10 సంవత్సరాలు ఏ రోజు కూడా మీరు వాటి మీద దృష్టి పెట్టలేదు. ఆ పేదల్ని మనుషులలాగానే మీరు చూడడానికి ఇష్టపడలేదు. కానీ మీకు కావలసిన ప్రగతి భవన్ను 9 నెలల్లో పూర్తి చేసుకున్నారు. మీకు కావలసిన వాస్తు కోసం నిర్మించుకున్న సచివాలయం 9 సంవత్సరాలలో పూర్తి చేసుకున్నారు. మీకు కావలసిన ఫామ్ హౌజులు, అది గజ్వేల్లో కావచ్చు, జన్వాడలో కావచ్చు, లేకపోతే మొయినాబాద్లో కావచ్చు, వివిధ ప్రాంతాలలో 100 ఎకరాలలో ఫామ్ హౌజులు పూర్తి అయిపోయినాయి. మీ రాజకీయ పార్టీలకు 33 జిల్లాలలో ఎకరాల కొద్ది నిన్నగాక మొన్ననే హైకోర్టులో చర్చకు వచ్చినప్పుడు ఎకరాలల్లో బీఆర్ఎస్ భవనాలను నిర్మించుకున్నారు, భూములను కేటాయించుకున్నారని కోకాపేటలో 11 ఎకరాల భూ కేటాయింపుతో పాటు 33 జిల్లాలలో మీ పార్టీ కార్యాలయాలను కోట్ల రూపాయలు పెట్టి మీరు నిర్మించుకున్నారు. మీ భవనాలను నిర్మించుకోవడానికి, మీ ఫామ్ హౌస్లను నిర్మించుకోవడానికి, మీ పార్టీ కార్యాలయాలను నిర్మించుకోవడానికి చూపించిన శ్రద్ధ, కేటాయించిన నిధులు, తీసుకున్న భూములు, పేదవాళ్ళ పట్ల మీరు చిత్తశుద్ధి చూపించలేదు. స్పష్టంగా మీ ప్రాధాన్యత మీరే. మీ ప్రాధాన్యత మీ భవనాలు, మీ ఫామ్ హౌజులు, మీ పార్టీ కార్యాలయాలే. మీరు పేదల కోసం ఇస్తా అని హామీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు. గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, ఆదివాసులకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అర్హులైన వారిని ఎంపిక చేసి వారి బ్యాంక్ అకౌంట్ లో డబ్బు జమ చేస్తారు. అయితే 5 లక్షలు ఒకేసారి కాకుండా 4 విడతలుగా నమోదు చేస్తామని మంత్రులు తెలిపారు. ప్రభుత్వం అందించే సాయంతో పాటు సొంతంగా తమకు నచ్చినట్లు లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకోవచ్చు. ఇళ్ల డిజైన్ వారికి నచ్చినట్లు కట్టించుకోవచ్చు. సీఎం స్పష్టం చేశారు. 2వ విడతలో ఇంటి స్థలం లేని వారికి అవకాశం కల్పించనున్నారు.